నమస్తే. ఇప్పుడు మనం లాస్ట్ అవతారం గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం భగవంతుడు ధర్మాన్ని రక్షించడం కోసం యుగ యుగాలకి కూడా తను అవతరిస్తూ ఉంటాడు. సత్యయుగంలోని ధర్మం సంపూర్ణంగా ఉండేది. కానీ కలియుగం వచ్చేసరికి అధర్మం, అన్యాయం, లోభం, అహంకారం ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి. ఈ కలియుగాంతంలోని ధర్మాన్ని పునరుద్ధరించడానికి వచ్చినటువంటి అవతారమే చివరి యొక్క కల్కి అవతారం అనేది. పురాణాల ప్రకారం కల్కి అవతారం శంబల గ్రామంలోని విష్ణుయసువు అనే బ్రాహ్మణునికి జన్మిస్తాడు. ఆయన తెల్లని గుర్రం మీద చేతిలో ఖడ్గంతో అవతరిస్తాడని చెప్తారు. ఈ గుర్రం వేగానికి, ఖడ్గం ధర్మ న్యాయానికి ఇది ప్రతీక. కల్కి అవతారం ఉద్దేశం రాజ్యాలు జయించడం మాత్రం కాదు, అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించడం. అప్పటి సమాజం మొత్తం అబద్ధం, మోసం, హింసలతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. అది రాబోయే జనరేషన్ నిజాయితీ, భక్తి, మానవత్వం పూర్తిగా కూడా కనపడకుండా పోతుంది. అప్పుడు భగవంతుడు స్వయంగా రంగంలోకి దిగుతాడు. కల్కి అవతారం తర్వాత కలియుగంలో ముగిసినటువంటి మళ్ళీ సత్యుగం అనేది ప్రారంభమవుతుంది. అంటే ఇది ఒక వినాశనానికి కాదు, ఒక కొత్త ప్రారంభం. చీకటి తర్వాత మళ్ళీ వెలుగు వచ్చినట్లే అధర్మం తర్వాత కూడా మళ్ళీ ధర్మం అనేది రాజ్యం మేల్కొల్తుంది. ఇప్పుడు ఎలాగా జనరేషన్ అనేది మారుతున్న కొద్దీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఈ విధంగా ఈ యొక్క స్టోరీ మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? ఎంత కలియుగం అయినా సరే ధర్మం వైపు నిలబడితే భగవంతుడు తప్పకుండా మార్గం చూపిస్తాడు. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మనలోని ధర్మమే నిజమైనటువంటి కల్కి.